తిరుపతి జిల్లా రేణిగుంట దొంగలారా తస్మాత్ జాగ్రత్త. ఆధునిక సాంకేతిక టెక్నాలజీతో దొంగల వేట కటిక చీకట్లో కూడా డ్రోన్ స్పష్టంగా పనిచేస్తుంది. DJI Mavic 40 థర్మల్ డ్రోన్ తో అసాంఘిక కార్యక్రమాలకు ఆటకట్టు. 100 మీటర్ల ఎత్తు, 2 కిలోమీటర్ల దూరం, 3 బ్యాటరీలతో 2 గంటల పాటు డ్రోన్ పని సామర్థ్యం. పోలీస్ సిబ్బంది వెళ్లలేని చోటు కూడా డ్రోన్ సహాయంతో నేర నియంత్రణ. ఆదేశాల మేరకు రేణిగుంట పట్టణంలో గత 2 రోజులుగా ఈ యొక్క గాంజాకు సంబంధించిన సమాచారం కొరకు ఎక్కడైతే ఇల్లీగల్గా గాంజా సేవించుతున్నారో మరియు బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించుతున్న వారి పట్ల ప్రత్యేకమైన డ్రోన్ల ద్వారా ప్రత్యేకమైన నిఘా ఉంచి ఈ యొక్క నేరాల అరికట్ట కొరకు ఎస్పీ గారు దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మరి నిన్న జ్యోతినగరు, అలాగే మరి రేణిగుంట ఫిష్ మార్కెట్, రేణిగుంట టౌన్ పట్టణం మందు కూడా డ్రోన్ ద్వారా మేము ఎటువంటి నేరాలు జరగకుండా చూస్తున్నాము. అలాగే ఈ దినము తారక రామనగర్, కరకంబాడి ఏరియాలలో కూడా ఎక్కడైతే ఎక్కువగా మద్యం సేవించుతూ ఓపెన్ ప్లేస్లలో ఉంటున్నారో వారిపైన నిఘా ఉంచుటకు, మరి అలాగే మరి ప్రజెంట్ రోజులలో గంజా మీద ఎక్కువ పిల్లలు బానిసలు అవుతున్నారు కాబట్టి వారి మీద మేము శ్రద్ధగా వహించేసి అటువంటి ఇల్లీగల్గా ఏం జరగకుండా చూసుట కొరకు ఈ డ్రోన్లతో మేము ప్రత్యేకంగా పర్యవేక్షణ చేస్తూ ఎక్కడ కూడా ఎటువంటి అక్రమాలు అన్యాయంగా ఇలాంటి ఇల్లీగల్గా జరగకుండా చూసుట కొరకు డ్రోన్ల ద్వారా ప్రత్యేక నిఘా పెట్టడం అనేది ప్రతిరోజు ఈ యొక్క డ్రోన్ ద్వారా ఎక్కడైతే బహిరంగంగా సేవించుతుంటారో మద్యం కానీ గంజాయి కానీ వారిని డ్రోన్ ద్వారా క్యాప్చర్ చేసుకునేసి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుందని తెలియవచ్చు. ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే మనము వెళ్ళే ప్లేస్లో ఎక్కడ ఉంటారని తెలియకపోయినా ఈ డ్రోన్ ద్వారా మనం వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా కూడా మనము ఆ డ్రోన్ ద్వారా మనం ఐడెంటిఫై చేసి వారిని అదుపులోకి తీసుకోవడానికి, దానివల్ల నేరాలను నియంత్రించడానికి కూడా ఈ డ్రోన్ను ఎక్కువ ఉపయోగపడుతుంది. ఎన్ని డ్రోన్స్ టౌన్లో ఒక డ్రోన్ అయితే మనం ఉపయోగిస్తున్నాము. జిల్లా మొత్తం మీద ఒకరోజు ఒక్కొక్క ఏరియాలో రకరకాలుగా ఎస్పీ గారు టీములు పంపించేసి చేస్తున్నారు. రేణిగుంటకు మనకు ఒక డ్రోను ఇచ్చేసి దాని ద్వారా నేర నియంత్రణ కొరకు ప్రత్యేకమైన నిఘా ఉంచమని చెప్పారు. ఆ యొక్క విధులలో భాగంగా మేము ఈ యొక్క నేర నియంత్రణకు తగ్గించడం కోసం ప్రయత్నం చేస్తాం.